Hello guys, so welcome back to another vlog. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను లైఫ్ స్టైల్ వ్లాగర్ని. సో నా వ్లాగ్స్లో వచ్చేసి క్లీనింగ్, హౌస్ మేకింగ్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ కాన్సెప్ట్స్ మీకు నచ్చితే డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ మధ్య మొక్కల మీద అంటే మొక్కలు పెంచుకుంటున్నాను అనమాట. అందులో రీసెంట్గా తులసి మొక్క నాటాను. సో తులసి అమ్మవారిని నాటాను. ఇంకా అందుకని చెప్పేసి రోజు మోస్ట్లీ పొద్దునే దీపం పెట్టుకుంటాను. బట్ కుదరని పక్షాన సాయంత్రం పెడతానన్నమాట దీపం. నాలాగే ఎంతమందికి ఇది ఇష్టమో చెప్పండి. నేను మామూలుగా ఏదైనా పూజ కానీ ఏదైనా చేస్తే నేను ఇంట్లో సాంబ్రాణి ఇంకా అగరబత్తులతో నింపేస్తానన్నమాట, పొగతో. సో ఇలా ఎంతమంది చేస్తారో నాకు చెప్పండి. సో ఈరోజు సింపుల్గానే చేస్తున్నానండి వంట. సాంబారును మొట్టింకాయ ఫ్రై చేస్తున్నాను. ఒకప్పుడు మా పేరెంట్స్ ఎందుకు అంత స్ట్రిక్ట్గా ఉండేవారు నాకు ఇప్పుడు అర్థమవుతోంది. అంటారు కదా, మనకి పిల్లలు వచ్చిన తర్వాతనే మనకు అది అర్థమవుతుంది అని. చుట్టుపక్కల జరుగుతున్నవి సొసైటీలో చూస్తుంటే భయం అవుతుందన్నమాట. అసలు నా చిన్నప్పుడైతే మా మమ్మీ డాడీ ఇద్దరూ జాబ్కి వెళ్ళేవారు. నేను బయట హ్యాపీగా ఆడుకొని చాలాసేపు, అంటే ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి దిగులు లేకుండా అప్పట్లో పేరెంట్స్ వదిలేసేవారు. అండ్ అంత కల్మషం లేకుండా ఉండేదన్నమాట. ఇప్పుడైతే పిల్లల్ని బయట వదలాలన్నా, లేకపోతే పిల్లలు కాసేపు కళ్ళకి కనిపించకుండా ఉంటే చాలు భయం అవుతూ ఉంటుంది. ఇళ్ళల్లో ఉంటే ఫోన్లు, టీవీలకు అడిక్ట్ అవుతున్నారనమాట. కనీసం బయటికి పోయి ఆడుకోవాలి అన్న ఆలోచన కూడా ఈ కాలం జనరేషన్కి రావట్లేదు. 3-4 మంత్స్ బ్యాక్ నేను ఈ కుక్కర్ తీసుకున్నానండి. దీంట్లో కొన్ని కొన్ని ఉడుకుతాయి, కొన్ని కొన్ని ఉడకవు. అందులో ఉడకంది వచ్చేసి పప్పు అనమాట. నేను 4 విజిల్లు పెట్టినా కానీ ఇది పప్పు ఉడకలేదండి. నమ్ముతారా అసలు? మామూలుగా అయితే 4 విజిల్లు పెడితే పప్పు కాస్త పప్పుచారు అవుతుంది. అట్లాంటిది దీంట్లో ఇంకా గింజలు గింజలుగానే ఉంది. మరి నేను ఏం మిస్టేక్ చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. సో మళ్ళీ ఒక అర్ధ గ్లాస్ వేసి మళ్ళీ విజిల్కి పెట్టానన్నమాట. నేను పప్పు, టమాటో సపరేట్గాను, సాంబార్లోకి వేయాల్సిన వెజిటేబుల్స్ సపరేట్గాను ఉడకబెడుతూ ఉంటానండి. అండ్ వెజిటేబుల్స్ ఉడకబెట్టేటప్పుడు కూడా నేను కొన్ని నీళ్ళు ఎక్కువ పోసే ఉడకపెడతానమాట. ఎందుకంటే సాంబార్లోకి నీళ్ళు పోయాలి కదా, ఆ నీళ్ళ బదులు నేను ఈ ఉడకపెట్టిన నీళ్ళే పోస్తాను. కాబట్టి నేను కొన్ని నీళ్ళు ఎక్కువ పోసుకుంటూ ఉంటానన్నమాట. చాలామంది నాన్ స్టిక్ ప్యాన్స్ అవి వాడొద్దు అంటున్నారండి. సో నేను కూడా ఈ కాస్ట్ ఐరన్ వాటికి మారదాం అనుకుంటున్నాను. కానీ ఏ బ్రాండ్ మంచిగా ఉంటుంది కాస్ట్ ఐరన్ది అని నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ అంటే ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్స్ ఉన్నాయి, అవి ఒకేసారి పాడేయాలన్న మనసు రావట్లేదన్నమాట. దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలో అర్థం కావట్లేదు. నేను అనుకుంటుంది ఏంటంటే వాడినన్ని రోజులు వాడేసి మా పనామకి ఇచ్చేద్దాము, ఆమన్నా వాడుకుంటుంది అని అనుకుంటున్నాను. ఈ మధ్య నాకు రోటి పచ్చళ్ళు తినాలనిపిస్తుందండి. ఇలా ఎంతమంది కనిపిస్తుందో నాకు తెలియదు. నాకు రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి నేను రాయిది కొత్త రోలు కొనుక్కుందాం అనుకుంటున్నాను. కానీ మాకు కొత్త రోలు గోత్రం అనమాట. ఒకసారి వాడిన తర్వాత ఇవ్వాలి. అందుకని అమ్మకి చెప్పాను అనమాట, ఇలా తీసుకోమని చెప్పి. రోటి పచ్చడిలో నా ఫేవరెట్ వచ్చేసి వెల్లుల్లి రోటి పచ్చడి అనమాట. వెల్లుల్లి కారం రోటి పచ్చడి చాలా బాగుంటుంది. ఈ ఆవకాయ ఎంత టేస్ట్ వస్తుందో ఈ వెల్లుల్లి కారం కూడా నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే అంతే టేస్టీగా ఉంటుంది. అండ్ సాంబారు పప్పుతో కూడా, ఎప్పుడన్నా సాంబార్ పప్పు ఉత్తితే తినాలంటే మనసు ఒప్పదు కదా, అలాంటి టైంలో కూడా రోటి పచ్చడి చాలా బాగుంటుంది అన్నమాట. సో ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. నాకు కుదిరినప్పుడు నేను ఖచ్చితంగా రెసిపీ షేర్ చేస్తాను.
ఫైనల్గా పప్పు అయితే ఉడికింది. దాన్ని నేను మ్యాష్ చేసుకుంటున్నాను అనమాట నీట్గా. టమాటోస్ నేను ఉడకపెట్టిన వాటిని డైరెక్ట్గా వెజిటేబుల్స్ని నేను డైరెక్ట్గా సాంబార్లోకి వేయనండి. ఫస్ట్ పోపు వేసుకుంటాను కదా, పోపు వేసుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్ని ఎత్తి నీళ్ళు లేకుండా వేసుకొని దాంట్లోకి నీట్గా ఫ్రై చేసుకుంటాను కాసేపు. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం కారము ఉప్పు ఇవన్నీ కూడా వాటికి పడతాయి. అంటే నేను ఉప్పు వేసుకొని ఉడకపెట్టుకుంటాను, బట్ స్టిల్ దాంట్లోకి కారము కొంచెం టేస్ట్ రావాలని చెప్పేసి నేను అట్లా చేస్తానన్నమాట. సో కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం అంతా డిష్ అవుట్ చేసేసి నేను ఈ మధ్య షింక్లో కడగనీయట్లేదండి, నేను బయట వేసేస్తున్నాను అనమాట వెజల్స్ని అంతా. ఎందుకంటే ఇంట్లో కాక్రోచెస్ కొంచెం తగ్గుతాయని చెప్పేసి. నాకు ఇలాగా సింక్ కొంచెం క్లీన్గా ఉంటే ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి అయిన కాడికి నేను నీట్గా ఉత్తనీళ్ళతో కడిగేసి బయట వేసేస్తున్నాను. వాటర్ని మాత్రం కంటికి కనిపించేలానే పెట్టుకుంటానండి, ఎందుకంటే తాగడానికి అంటే గుర్తుంటుందన్నమాట. అటు పోతున్నప్పుడు ఇటు పోతున్నప్పుడు తాగాలి అని చెప్పేసి. నాకు వాటర్ తాగకపోతే డే ఎండ్కి సివియర్గా హెడేక్ స్టార్ట్ అవుతుంది. మేబీ అది డీహైడ్రేషన్ వల్ల అనుకుంటా. అందుకని చెప్పేసి గుర్తుపెట్టుకొని మరి వాటర్ తాగుతున్నాను ఈ మధ్య నేను ఇంట్లో మొత్తం సాంబ్రాణి వేస్తున్నాను అనమాట. అంటే వంట రూమ్లో కూడా ఎక్కువ పెడుతున్నాను ఇవి కోన్ అగరబత్తీస్. సో ఇవి ఏంటంటే ఎందుకు పెడుతున్నానంటే నాకు ఇంట్లో ఒకటి మంచి స్మెల్ రావడానికి, అండ్ రెండోది వచ్చేసి ఈ చిన్న చిన్న ఫ్లైస్ ఏవైతే ఉంటాయో ఈ ఫ్రూట్స్ మీద వస్తాయి కదా, అవి ఈ మధ్య ఎక్కువ అయిపోయినాయి అనమాట. అందుకని కొంచెం వంట రూమ్లో ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఇదొక మాత్రం చాలా బద్ధకం అనిపిస్తుంది, బట్టలు మడత పెట్టేది, వేటి ప్లేసుల్లో అవి పెట్టేది. సో ఈరోజు కూడా చేయకపోతే ఇంకో 10 రోజులు ఇంకా అట్లే మూలుగుతూ ఉంటాయని చెప్పేసి ఆ పని పట్టుకున్నాను అనమాట. నేను ఇంతకుముందు క్లాత్ డ్రాయింగ్ గురించి చెప్పాను కదండి, నేను మామూలుగా క్లాత్ డ్రాయింగ్ చేస్తాను సామాన్లని అని చెప్పేసి చెప్పాను కదా. సో ఈ మధ్య నేను స్టెయిన్లెస్ స్టీల్ది టబ్ తెచ్చుకున్నాను. సో బయట కడుగుతోంది కదా, ఇంకా క్లాత్ డ్రాయింగ్ కష్టం అని చెప్పేసి తెచ్చుకున్నాను అనమాట. ఆమె నీట్గా కడిగేసి బయట పెట్టేసిపోతుంది. సో నీళ్ళు కూడా బయట చక్కగా కారిపోతాయి అనమాట. ఒక 1/2 అవర్ బయట పెడితే నీళ్ళు మొత్తం డ్రైన్ అయిపోతాయి. ఆ తర్వాత లోపలికి తీసుకొచ్చి డైరెక్ట్గా గట్టు మీద పెట్టకుండా నేను దీని మీద పెడుతున్నాను అనమాట, క్లాత్ వేసి. ఈ మధ్య చెప్పాను కదా నాకు ప్లాంట్స్ చాలా నచ్చాయి. సో నేను ఇల్లంతా ప్లాంట్స్ పెడుతున్నాను. నేను ఈ బ్యాంబూ ప్లాంట్ని ఆ పెద్ద బౌల్లో పెట్టేదాన్ని అనమాట. ఏమైందంటే కొంచెం చిన్నదయింది, అది ఊరికే వాలిపోతూ ఉండేది. సో నేను ఈ చిన్న గ్లాస్ దానికి షిఫ్ట్ చేశాను. ఈ గ్లాస్ ఏంటంటే దీంట్లో ఇంతకుముందు క్యాండిల్ ఉండేది. సో ఆ క్యాండిల్ని తీసేసి, అంటే క్యాండిల్ అయిపోయిందనమాట, నీట్గా వాష్ చేసి దాన్ని నేను ఇలా వాడుతున్నాను. ఇంకా వచ్చేసి ఈ గ్లాస్ దాంట్లో ఏం పెడదాం అనుకుంటున్నా అంటే సేమ్ మనీ ప్లాంటే. తెలుసు కదండి, మనీ ప్లాంట్ చాలా బాగా పెరుగుతుంది. సో దాన్ని నేను దీంట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. ఈ రోజుకి వ్లాగ్ ఇక్కడితో ఆపేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వ్లాగ్ మళ్ళీ వెడ్నెస్డే రిలీజ్ అవుతుంది. సో ఒకవేళ వెడ్నెస్డే రిలీజ్ అవ్వకపోయినా ఆ నెక్స్ట్ డే అయినా రిలీజ్ చేస్తానండి డెఫినెట్గా. సో డెఫినెట్గా నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ. అంటిల్ దెన్ బాయ్.